लगा
Good morning to one and all. Am I audible? Am I audible, guys? Okay. So in last class, we have discussed multiplication theorem on conditional probability and also independent events, and also discussed multiplication theorem for independent events, and then some more theorems also we have discussed in earlier class. And coming to the next one. So next one. So let us recall that independent event definition. That means probability of A by B equal to P of A, or probability of B by A equal to P of B. Let us recall this definition. And also we have proved the multiplication theorem for probability for independent events. So from that theorem statement, we have seen that P of A intersection B equal to P of A into P of B. Okay, let us remember these two conditions. Okay, next today's discussion. So next one, Amma, if the events A and B are independent, A, B and A events independent events anta, then we have to prove that A and B bar independent అని ప్రూవ్ చేయాలి. అలాగే A bar and B are also independent అని ప్రూవ్ చేయాలి. సో A barలు B barలు అంటే those are the complements of A and B అండి. ఓకే, కాంప్లిమెంట్ ఆఫ్ A and B. సో ఆల్రెడీ అంతకు ముందు ఒకసారి వెన్ డయాగ్రామ్ వేసినప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. ఏబి ఇవైతేనమ్మా ఏ బి అన్నప్పుడు ఇది ఏ ఇంటర్సెక్షన్ బి బార్, ఇది ఏ బార్ ఇంటర్సెక్షన్ బి, బిలో బి ఏ బార్ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్ అంటే మీనింగ్ ఏంటి? ఏలోను సపోజ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మీనింగ్ ఏంటి? ఏలోను బిలోను కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ రాస్తాం కదా, అలాగా ఇక్కడికి వచ్చేసరికి ఈ ఈ ఈ ఈ సెట్ ఉంది కదా, ఈ వెన్ డయాగ్రామ్ లో ఈ సర్కిల్ ని మనం చూస్తే గనక ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అంటున్నాం కదా, అంటే ఇక్కడ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి, బిలో ఉన్న కామన్ ఎలిమెంట్లు ఏ బార్ లో ఉన్న కామన్ ఎలిమెంట్లు కలిపి రాసిన సెట్ అన్నమాట ఇది. అలాగే ఇక్కడ కూడా ఏ ఇంటర్సెక్షన్ బి బార్, ఈ మధ్యలో ఉంది కదా, దీన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అంటామండి. సో గుర్తు పెట్టుకోండి, ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ఇది, ఏ బార్ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి. సో నీకు కొంచెం ఇంకా ఐడియా రావాలి అంటే మనం ఆన్లైన్ లో ఏ ఏ యూట్యూబ్కి వెళ్ళి కాంప్లిమెంటరీ సెట్స్ అని, లేదా సెట్స్ కొంచెం బేసిక్స్ తెలియాలి నాకు అని ఏమైనా ఉంటే కొంచెం సెర్చ్ చేసుకోవచ్చండి. కాంప్లిమెంటరీ సెట్ అసలు ఎలా రాస్తాము? ఉన్న మనకి సెట్ ఏ ఉంది, ఏ సెట్ ఉంది, బి సెట్ ఉంది. ఏ సెట్ కి సంబంధించి ఏ బార్ సెట్ రాయాలంటే ఎలా రాస్తాము? బి బార్ కాంప్లిమెంట్ సెట్లు ఎలా రాస్తాము, కాంప్లిమెంటరీ సెట్లు ఎలా రాస్తాము ఒక్కసారి చూస్తే మీకు కూడా ఐడియా వస్తుందండి. ఓకేనా? సో ఇలా వెన్ డయాగ్రామ్ వేసుకున్నాము. సో మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? గివెన్ దట్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ అని ఇచ్చాడు. సో ఇండిపెండెంట్ అని అనగానే మనం థియరం ప్రూవ్ చేసాం కదండి, గుర్తుపెట్టుకోండి అన్నాను కదా, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అండి. సో ఇంటర్సెక్షన్ ఉంటే ప్రొడక్ట్ గా రాస్తున్నాం, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అండి. ఓకే, సో నాకు తెలిసిన ఏబిఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే నేను ప్రూవ్ చేసిన థియరం బట్టి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అని రాసేసుకున్నాను.
ఫ్రమ్ ద డయాగ్రామ్ నుంచి ఏం రాస్తున్నానంటే ఏ ఈక్వల్ టు ఏ గురించి మాట్లాడుతున్నానండి. ఏ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏలోనే ఉండాలి నేను రాసేదంతా, ఏ బార్ లో ఉండకూడదు అనమాట. ఓకే, సో ఏ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి బార్ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి బార్ లోను ఏ ఇంటర్సెక్షన్ బి లోను ఉన్న అన్ని ఎలిమెంట్లు కలిపి రాస్తే నాకు ఏ ఫామ్ అవుతుంది అని అంటున్నాం. చూడండి ఇక్కడ బి బార్, బి సెట్ లో ఉన్నవి బి బార్ లో ఉండవు కదా, సో బి బార్ ఇక్కడ పోతుంది. ఏనే మనం ఇలా కన్వీనియన్స్ ప్రకారం ఇలా రాసుకున్నాం అంతే. బి బార్ స్ట్రైక్ ఆఫ్ కింద అంటే ఆపోజిట్ సెట్ కదా, బి యొక్క కాంప్లిమెంట్ బి బార్ కదా, సో ఇవి ఎలిమినేట్ అయినప్పుడు వీ హ్యావ్ ఓన్లీ ఏ కదా, సో ఆ ఏనే ఇలా మన కన్వీనియన్స్ కోసం ఇలా రాస్తున్నాం అండి. ఏ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి బార్ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. నెక్స్ట్, సో ప్రాబిలిటీ అప్లై చేస్తా. పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి కి ఓవరాల్ గా పి అప్లై చేసా. ఓకేనా, సో ఇక్కడ దీనికి పి అప్లై చేసినప్పుడు, ప్రాబిలిటీ అప్లై చేసినప్పుడు ఇటు కూడా మొత్తం ప్రాబిలిటీ అప్లై చేయాలి కదా. సో వీడు ఏం చేశాడంటే యూనియన్ అంటే ఎడిషన్ గా రాసేసుకుంటాం. యూనియన్ ఎక్కడైనా కనబడింది అనుకోండి ఎడిషన్ గా రాస్తాం. పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి రాస్తామండి. ముందు డెఫినేషన్స్ లో తగులుతుంది, ఒకసారి కావాలంటే చూసుకోవచ్చు మీరు. పి ఆఫ్ ఏ యూనియన్ బి ఫామ్ ఎక్కడ కనబడినా ఎడిషన్ రాస్తాము, అలాగే ఇంటర్సెక్షన్ ఎక్కడ కనబడినా ప్రొడక్ట్ రాస్తాము, గుర్తుంచుకోండి. ఓకే, పి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఇటు కూడా పి అప్లై చేసినప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి బార్ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి కదా, మొత్తానికి పి కదా ఉంటది. పి ఆఫ్ ఏ అనుకోండి, ఇది పి ఆఫ్ ఏ యూనియన్ బి అనుకోండి. పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి గా రాసాడండి ఇక్కడ. సో ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇక్కడ నుంచి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ని తెచ్చుకున్నానండి. నేను చూపించాల్సింది ఏంటి, ఏను బి బారు ఇండిపెండెంట్ అని చెప్పాలి, ఏ బారు బి ఇండిపెండెంట్ అని చెప్పాలి. ముందు ఒక దాని గురించి మాట్లాడతాం, ఏ అండ్ బి బార్ ఇండిపెండెంట్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇండిపెండెంట్ ఈవెంట్లు అవ్వాలంటే ఏంటి మనకి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి కదా. మనకి ఇండిపెండెంట్ ఈవెంట్లు అయినప్పుడు ఈ కండిషన్ ప్రూవ్ చేసాం కదా. ఆ విధంగా నేను ఇప్పుడు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బార్ అని తెప్పించాను అనుకో, పి ఆఫ్ ఏ పి ఇంటూ పి ఆఫ్ బి బార్ అని తెప్పిస్తే ఏను బి బార్ ఇండిపెండెంట్ అయిపోయినట్టే కదా. అందుకోసం మరి ఏను బి బార్ ఉన్నది ఏంటి, కాంబినేషన్ ఇది కదా, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ కదా, ఇది తెచ్చుకుంటున్నాను ఇటువైపు. సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ఇటు రాసుకుంటే ఈ పి ఆఫ్ ఏ ఇటు వచ్చినప్పుడు సపరేషన్ అవుతుంది కదమ్మా, పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనకి డెఫినేషన్ ఉంది కదా, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి రాసుకున్నాం. ఇందులో నుంచి పి ఆఫ్ ఏ కామన్ తీసాను, 1 మైనస్ పి ఆఫ్ బి ఉంటుంది. సో 1 మైనస్ పి ఆఫ్ బి అంటే ఏం రాసుకోవచ్చు, పి ఆఫ్ బి బార్ అని రాయొచ్చు కదమ్మా. సో పి ఆఫ్ బి బార్ అని రాసుకున్నా. సో దీని నుంచి ఏం చెప్తున్నాం, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బార్ అని ప్రూవ్ చేసాము. సో ఇదే మన ఇండిపెండెంట్ ఈవెంట్ డెఫినేషన్ కదా, స్టేట్మెంట్ థీరం ప్రకారం ప్రూవ్ చేసాం కదా. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏం చెప్పేసావు, ఏను బి బార్ ఇండిపెండెంట్ అయిపోయినాయండి అని మాట్లాడేసాం, ఒకటి అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఏ బార్ అండ్ బి ఇండిపెండెంట్ అని చూపించాలి. దానికోసం బిని కన్సిడర్ చేసుకుంటున్నా. బిని ఎలా రాస్తున్నానంటే ఇందాక బి రాశాను కదండి, ఇందాక ఏ రాసినప్పుడు ఏంటి, ఏ రాసేటప్పుడు ఏ బార్ లో ఉండకూడదన్నా, అలాగే ఇప్పుడు బి రాసేటప్పుడు బి బార్ ఉండకుండా రాసుకోవడమే. ఏ బార్ ఇక్కడ దీనికి ఫస్ట్ దానికి ఏ బార్ లేదండి, ఏనే అండి. సో ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి, ఇది కరెక్టేనమ్మా. ఇక్కడ ఏ బార్ ఉండదండి, ఇక్కడ ఏ బార్ లేదు, ఏ మాత్రమే ఉంటుంది. సో మళ్ళీ దీనికి ప్రాబిలిటీ అప్లై చేసుకున్నాము. యూనియన్ ఉన్నప్పుడు ఏం రాస్తాం, రెండిట్లకి మధ్యలో ఎడిషన్ రాస్తాం కదా. సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి. సో మళ్ళీ నాకు ఏం కావాలి, ఏ బారు బి ఇండిపెండెంట్ అని చెప్పాలి కదా, ఏ బార్ తో ఉన్నదాన్ని తెచ్చుకోండి ఇటువైపు. సో పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి ఇటు తీసుకొచ్చానండి. సో ఇటు పి ఆఫ్ బి ఇటు తీసుకొచ్చాను, పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అయింది. సో పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మళ్ళీ పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. సో పి ఆఫ్ బి ను కామన్ తీసా, 1 మైనస్ పి ఆఫ్ ఏ, 1 మైనస్ పి ఆఫ్ ఏ అంటే పి ఆఫ్ ఏ బార్. సో దీని నుంచి ఏం చెప్పొచ్చు, పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ బి లేదా పి ఆఫ్ ఏ బార్ ఇంటూ పి ఆఫ్ బి అని ప్రూవ్ చేసాం. అంటే ఏ బార్ బి ఇండిపెండెంట్ ఈవెంట్ లైన్ అని ప్రూవ్ చేసామండి. సో ఈ విధంగా ఏ బార్ అండ్ బి ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేసాము, అలాగే ఏ అండ్ బి బార్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని ప్రూవ్ చేసామండి. నెక్స్ట్ ఒకసారి చూడండి అమ్మా, ఒక 1 మినిట్ ఉంచుతాను ఇది స్క్రీన్.
ఈవెంట్స్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ అయినప్పుడు వీ ప్రూవ్డ్ దట్ ఏ అండ్ బి బార్ ఆర్ ఇండిపెండెంట్ అండ్ ఆల్సో ఏ బార్ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని ప్రూవ్ చేసామండి. ఒకసారి చూడండి స్క్రీన్ ప్రూఫ్. ఓకే, నెక్స్ట్. సో ఇదేదో ప్రాబ్లం ఉంది చూడండి. లెట్ పి ఆఫ్ ఏ యూనియన్ బి, పి ఆఫ్ ఏ యూనియన్ బి వాల్యూ ఇచ్చాడు, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కూడా ఇచ్చాడు, పి ఆఫ్ బి బార్ వాల్యూ ఇచ్చాడు. ఏ అండ్ బి అనేవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంట. వీ హ్యావ్ టు షో దట్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. ఎప్పుడైతే ఏ అండ్ బి ఇండిపెండెంట్ ఈవెంట్లు అవుతాయో మనకి ఈ కండిషన్ ఉంది తెలుసు. కానీ వీ హ్యావ్ టు షో దట్ అని చెప్పి వాల్యూలు ఇచ్చాడు కదా, వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 1/3 అని ఇచ్చాడు. ఓకే, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అయితే ఉంటుందో పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి రెండు ప్రొడక్ట్ చేస్తే అంతే ఆన్సర్ చూపించాలి. ఇప్పుడు మనం థీరం ప్రకారం ఏబి ఇండిపెండెంట్ ఈవెంట్లు అయితే వీ నో దట్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. దట్ ఈస్ ఆల్రెడీ వీ ప్రూవ్డ్ ఇన్ ద ప్రీవియస్ థీరం. Okay, but here we have to substitute the given values and then we have to prove this condition p of a intersection b equal to p of a into p of b. Okay, so ఇచ్చిన కండిషన్స్ అన్ని రాసుకుందాం. బట్ నాకు ఇక్కడ p of a intersection b వాడు ఇచ్చాడండి. p of a తెలియదు నాకు, p of b తెలియదు నాకు. a intersection b 1/3 ఇచ్చాడు. p of a p of b వాల్యూలు నేను క్యాలిక్యులేట్ చేసుకుని ఆ రెండు ప్రొడక్ట్ చేస్తే కూడా 1/3 వచ్చిందని ప్రూవ్ చెప్తే according to the given condition we have to prove the substitution చేయగా మనం ప్రూవ్ చేసేసినట్టు అనమాట. ఓకే, సో పి ఆఫ్ బి బార్ ఇచ్చాడండి. పి ఆఫ్ బి బార్ ఉంది అంటే పి ఆఫ్ బి కనుక్కోవచ్చు కదా. పి ఆఫ్ బి కి ఫార్ములా ఏంటండి, 1 - పి ఆఫ్ బి బార్ కదా. సో 1 - 1/2 చేయండి, 1/2 వస్తుంది, ఉంచండి అలా. పి ఆఫ్ బి వచ్చేసిందండి. మరి పి ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేయాలి కదా. మనకి ఎడిషన్ థీరం ఒకటి ఉంది, పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఉంది కదండి. సో పి ఆఫ్ ఏ యూనియన్ బి నాకు తెలుసు 5/6, పి ఆఫ్ ఏ తెలియదు. పి ఆఫ్ బి క్యాలిక్యులేట్ చేశాను 1/2, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి నా దగ్గర ఉంది 1/3. సో సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేస్తే పి ఆఫ్ ఏ ఈక్వల్ టు 2/3 అని వచ్చిందండి. సో మనం ఏంటి, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి ఎంత వచ్చిందో చెప్పాలి. ఇప్పుడు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి చేస్తే పి ఆఫ్ ఏ అంటే 2/3 వచ్చింది, ఇంటూ పి ఆఫ్ బి అంటే 1/2 వచ్చింది, క్యాన్సిల్ చేస్తే 1/3. సో పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి 1/3 వచ్చింది, విచ్ ఈస్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో దట్ మీన్స్ ఈ కండిషన్ ప్రూవ్ అయిపోయింది. దట్ మీన్స్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్లు. ఆర్ ద ఈవెంట్స్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్, వీ హ్యావ్ టు షో దట్. ఇప్పుడు ఏబీలు ఇండిపెండెంట్ ఈవెంట్లు అవుతాయా, ఈ కండిషన్ ప్రూవ్ చేయండి అని అడిగాడు. సో ఏబీలు ఇండిపెండెంట్, ఈ కండిషన్ ప్రూవ్ అయ్యింది అంటే మీనింగ్ ఏంటి, ఏబిఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయినట్టే కదా. సో ఆర్ ద ఈవెంట్స్ ఏ అండ్ బిఆర్ ఇండిపెండెంట్ అని అడిగాడు కదా. సో ఈ కండిషన్ ప్రూవ్ చేసాము అంటే ఆటోమేటికల్లీ వీ టెల్ దట్ ఏ అండ్ బిఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని మనం చూపించినట్టేనండి. నెక్స్ట్, ఒక 1 minute చూడండి, ఇది ఆన్సర్. Okay, next, if the probability that a communication system has high selectivity
is 0.54 and the probability that it has high fidelity is 0.81 and the probability that is we have both is 0.18. Find the probability that a system with high fidelity will have high selectivity. సో ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ కి హై సెలెక్టివిటీ ఉండడానికి ఉన్న ఛాన్స్ అంటే 0.54 అంటండి. హై సెలెక్టివిటీ ఉండడానికి ఉన్న అవకాశం 0.54, హై ఫిడిలిటీ ఉండడానికి అవకాశం 0.81. రెండు హై సెలెక్టివిటీ హై ఫిడిలిటీ రెండు ఉండడానికి ఛాన్స్ 0.18 ఛాన్స్ ఉంది. ప్రాబబిలిటీ అంటే హ్యాపెన్స్ ఛాన్స్ కదా. సో ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఎ సిస్టమ్ విత్ హై ఫిడిలిటీ. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? ప్రాబబిలిటీ దట్ ఎ సిస్టమ్ విత్ హై ఫిడిలిటీ విల్ హ్యావ్ హై సెలెక్టివిటీ. హై ఫిడిలిటీ ఎక్కువ ఫిడిలిటీ ఉన్న సిస్టమ్ కి ఖచ్చితంగా హై సెలెక్టివిటీ ఉంటుంది. ఆ ఉండడానికి ఎంత ఛాన్స్ ఉంది అన్న విషయాన్ని మనం చెప్పాలి ఇప్పుడు. ఓకే, సో లెట్ ఏ బి ద ఈవెంట్ దట్ ద సిస్టమ్ హ్యాస్ హై సెలెక్టివిటీ. సెలెక్టివిటీకి ఒక ఈవెంట్ ఏ పేరు పెట్టుకున్నాను, ఫిడిలిటీకి ఈవెంట్ బి పేరు పెట్టుకున్నాను. సో లెట్ ఏ బి ద ఈవెంట్ ద సిస్టమ్ హ్యాస్ హై సెలెక్టివిటీ అండ్ బి బి ద ఈవెంట్ దట్ ద సిస్టమ్ హ్యాస్ హై ఫిడిలిటీ. ఓకే, అయితే ప్రాబబిలిటీ ఇచ్చాడు కదా, సెలెక్టివిటీకి ప్రాబబిలిటీ ఇంత ఉందని, ఫిడిలిటీకి ప్రాబబిలిటీ ఇంత వాల్యూ ఉందని ఇచ్చాడు కదా. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇచ్చాడు 0.54, ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇచ్చాడు 0.81. బోత్ అక్కర్ అన్నాడు కదా, బోత్ ఉండడానికి ఛాన్స్ ఎంత? 0.18. బోత్ అన్నప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి వాడతామని గుర్తుండాలి. అట్లీస్ట్ ఒక్కటైనా అక్కర్ అవ్వాలి అంటే ఏ యూనియన్ బి వాడతామని గుర్తుండాలి. సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి గివెన్ హియర్ ఈస్ 0.18 అండి. సో మనకేంటి అడిగాడు? సిస్టమ్ విత్ హై ఫిడిలిటీ విల్ హ్యావ్ హై సెలెక్టివిటీ. హై ఫిడిలిటీ ప్రాబబిలిటీ ఫిడిలిటీనేమో బితో రిప్రజెంట్ చేశా, సెలెక్టివిటీని ఏతో రిప్రజెంట్ చేశా. రెండు చూపిస్తున్నానండి, రెండు క్యాలిక్యులేట్ చేసుకుని చూపిస్తున్నాం. హై ఫిడిలిటీ ఉన్న సిస్టమ్, హై ఫిడిలిటీ ఉన్న దానికి ఉన్న సిస్టమ్ కి హై సెలెక్టివిటీ కూడా ఉండడానికి ఎంత అవకాశం ఉంది అన్నాడు కదా. సో బి హ్యాపెన్ అవ్వాలి అంటే ఏ ఆల్రెడీ హ్యాపెన్ అయిపోయింది అని చెప్పడం ఒక కేసు, అలాగే ఏ హ్యాపెన్ అవ్వాలి అంటే బి ఆల్రెడీ హ్యాపెన్ అయిందని ఒక కేసు కింద ప్రూవ్ చేస్తామండి. బి ఏబి రెండు ఈవెంట్లు కదా, కండిషనల్ ప్రాబబిలిటీ అన్నప్పుడు రెండు చెక్ చేస్తూ ఉండాలండి. సో ప్రాబబిలిటీ ఆఫ్ బి బై ఏ, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ ఏ. ఏ ఇంటర్సెక్షన్ బి తెలుసు, పి ఆఫ్ ఏ తెలుసు, సింప్లిఫై చేసుకుంటారు. అలాగే పి ఆఫ్ ఏ బై బి అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి అంటే 0.18 బై 0.81 2/9 అండి. అంటే హై ఫిడిలిటీ ఉన్న సిస్టమ్ కి హై సెలెక్టివిటీ ఉండాలి. హై అంటే హై సెలెక్టివిటీ ఆల్రెడీ ఉంది అంటున్నాం. సో బి బై ఏ అంటే ఏ డినామినేటర్ లో రాస్తున్నాను కదా, అంటే అది హ్యాపెన్ అయిపోయింది అన్న మీనింగ్. ఓకే, డినామినేటర్ లో రాసేది ఆల్రెడీ హ్యాపెన్ అయిపోయింది, ఈవెంట్ హ్యాపెన్ అయ్యింది అని చెప్పడం అనమాట మీనింగ్. అదే డిస్కస్ చేశాను నేను కండిషనల్ ప్రాబబిలిటీలో 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకుని మరి మనం డిస్కస్ చేసుకున్నాం కండిషనల్ ప్రాబబిలిటీని. ఓకే, నెక్స్ట్ ఏ బాక్స్ కంటైన్స్ 4 bad and 6 good tubes అంటండి. ట్యూబ్స్ 2 are drawn out from the box at a time. One of them is tested and found to be good. What is the probability that the other one is also good? రెండు ట్యూబులు తీసేయడండి, రెండు ట్యూబులు ఒక బాక్స్ లో 4 bad 6 గుడ్ ట్యూబ్స్ ఉన్నాయండి. 4 పాడైపోయిన ట్యూబులు, 6 మంచిగా ఉన్న ట్యూబులు ఉన్నాయండి. అందులోంచి 2 ట్యూబులు ఎట్ ఏ టైము అంటే ఒకసారే డ్రా చేసేసా. ఎట్ ఏ టైము తీయడమే ఎట్ ఏ టైము 2 ట్యూబులు బయటకు తీసానండి. అలా తీసినప్పుడు అందులో ఒకటి టెస్ట్ చేసాము, టెస్ట్ చేసినప్పుడు ఫౌండ్ టు బి గుడ్ అంట, బానే ఉందంట. రెండో ట్యూబ్ కూడా మంచిదే రావడానికి ఎంత ఛాన్స్ ఉంది అంటున్నాడు. ఓకే, సో ఏంటి మనం అనుకోవాలి ఇప్పుడు? లెట్ ఏ బి ద ఈవెంట్ దట్ ద ఫస్ట్ ట్యూబ్ ఈస్ గుడ్. ఏనేమో ఫస్ట్ ట్యూబ్ గుడ్ గా ఉంది అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా వాడు అడిగింది ఏంటి? మనం తీసే 2 ట్యూబులు గుడ్ ట్యూబ్స్ అవ్వాలండి, మంచి ట్యూబులు అయి ఉండాలి. ఓకే కదా మనల్ని అడుగుతుంది. సో ఏ బి ద ఈవెంట్ దట్ ద ఫస్ట్ ట్యూబ్ ఈస్ గుడ్, అలాగే బి బి ద ఈవెంట్ దట్ ద సెకండ్ ట్యూబ్ ఈస్ ఆల్సో గుడ్. ఓకే, రిక్వైర్డ్ ప్రాబబిలిటీ అన్నప్పుడు ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ బి బై ఏ అంటే సెకండ్ ట్యూబ్ కూడా గుడ్ అవ్వడానికి అవకాశం ఎంత ఉందని అడిగాడు కదా. సెకండ్ ట్యూబ్ కి సంబంధించి బి అని పేరు పెట్టాను కదా. బి అనేది హ్యాపెన్ అవ్వాలి అంటే ఏ ఆల్రెడీ హ్యాపెన్ అయిపోయినట్టే, అంటే ట్యూబ్ మంచిగా నేను చూసేసుకున్నాను కదా, నేను చెక్ చేసేసుకుంటున్నాను కదా. ఏ అనే ఈవెంట్ ఆల్రెడీ హ్యాపెన్ అయిపోయింది,
బి ఈవెంట్ హ్యాపెన్ అవ్వాలి, బి ఈవెంట్ చెక్ చేసుకుంటున్నా, ఆల్రెడీ ఏ ఈవెంట్ హ్యాపెన్ అయిపోయింది కదా, సో దీని మీనింగ్ అలా ఉంది కాబట్టి పి ఆఫ్ బి బై ఏ అని రాశానండి. సో ప్రాబిలిటీ పి ఆఫ్ బి బై ఏ, ఫస్ట్ ఈవెంట్ ఆల్రెడీ ఏ అనే ఈవెంట్ నేను చెక్ చేసేసా, ఇట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెండ్. సో వీ హ్యావ్ టు చెక్ దట్ ద బి ఈవెంట్ వెదర్ ఇట్ ఈస్ హ్యాపెండ్, అంటే ఏ యొక్క హెల్ప్, ఇప్పుడు తీసే 2 ట్యూబులు గుడ్ అవ్వడానికి ఛాన్స్ ఎంత ఉంది అని అంటే మనం ఏం చెప్తాము, ఫస్ట్ ట్యూబ్ గుడ్ అవ్వడానికి, సెకండ్ ట్యూబ్ గుడ్ అవ్వడానికి పి ఆఫ్ ఏ పి ఆఫ్ బి అని చెప్పి ఫస్ట్ లో లెక్కలు చేసాం కదా, అలా చూసేవాళ్ళం. ఇప్పుడేం చూస్తున్నాం, పి ఆఫ్ బి బై ఏ హ్యాపెన్ అవ్వాలి అంటే ఆల్రెడీ ఒక ఈవెంట్ జరిగిపోయింది, ఒక ఈవెంట్ జరిగినందువల్ల ఇంకో ఈవెంట్ లో జరిగే చేంజ్ ఏంటి అనేదే కదా కండిషనల్ ప్రాబిలిటీ. సో పి ఆఫ్ బి బై ఏ అంటే ఆల్రెడీ ఏ ఈవెంట్ హ్యాపెన్ అయిపోయింది అని మీనింగ్. నేను తెలుసుకోవాల్సింది బి ఈవెంట్ గురించి తెలుసుకోవాలి. ఓకే, పి ఆఫ్ బి బై ఏ అంటే మన డెఫినేషన్ ఏంటి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ ఏ అండి. కండిషనల్ ప్రాబిలిటీ ప్రకారం ఇదే కదా రాస్తాం డెఫినేషన్. సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మీనింగ్ ఏంటండి, బోత్ ట్యూబ్స్ గుడ్ అనే కదా, ఏ ట్యూబ్ బి ట్యూబ్ రెండు కూడా గుడ్ ట్యూబ్సే కదా. సో గుడ్ ట్యూబ్సే కాబట్టి అసలు మనకి ఎన్ని ట్యూబ్స్ ఉన్నాయి, 10 ఉన్నాయి, అందులో నుంచి ఎన్ని తీయాలి, 2 తీయాలి. ఆ తీసే 2 కూడా ఏమవ్వాలి, గుడ్ ట్యూబ్స్ అవ్వాలి. గుడ్ ట్యూబ్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. ఆ 6 లో నుంచే కదా 2 తీసేవి గుడ్ ట్యూబ్స్ అవ్వాలి. 6C2/10C2 అంటే 6C2 అంటే క్యాలిక్యులేట్ చేయండి అమ్మా, 6x5/2x1 అండి. 2 3s 3 5 15, 2 3 times 3 5 15/10C2 అంటే 10 into 9/2 into 1, 2 5 5 9 45, 15 3 45. ఓకేనా, 1/3 అలా వస్తుందండి. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే మీనింగ్ ఏంటండి, పి ఆఫ్ ఏ అంటే ఈవెంట్ ఏ హ్యాపెన్ అయిపోయింది కదా. సో పి ఆఫ్ ఏ అంటే ఏంటి, ఫస్ట్ ట్యూబ్ గుడ్ అనే కదా, అంటే తీసే 10 ట్యూబ్స్ లో నుంచి ఒకటి తీస్తున్నాను, ఆ తీసేది కూడా గుడ్ ట్యూబే, ఫస్ట్ ఈవెంట్ గురించి కదా మాట్లాడుతున్నాను. సో 6C1/10C1 అంటే 6/10 అంటే 3/5 అండి. సో 3/5 ఈ రెండు ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలమ్మా, వీడు ఇక్కడ ఆపేశాడు. సో పి ఆఫ్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 1/3 బై పి ఆఫ్ ఏ అంటే 3/5. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 3/5 పైకి వస్తే 5/3. ఓకే, 5/9 అండి. అది మనకి క్యాలిక్యులేట్ చేయవలసిన బి అనే ఈవెంట్ హ్యాపెన్ అవ్వడానికి, అంటే సెకండ్ ట్యూబ్ కూడా గుడ్ అవ్వాలి అనడానికి అవకాశం 5/9 ఛాన్స్ ఉందండి. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ ఆపేసేడు వీడు, కంప్లీట్ చేయాలి ప్రాబ్లం. ఓకే, వన్ 2 3 4 ఇంకా 4 సమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ క్లాస్ లో ఈ 4 సమ్స్ డిస్కస్ చేసుకుందాం. పార్ట్ 1 కంప్లీట్ అయిపోతుంది, అప్పుడు పార్ట్ 2 కి ఎంటర్ అవుదామండి. If any doubts, just type in chat box. If you have any doubts, just type in chat box, guys. I'll take the attendance. If you have any doubts, just type in chat box. One, two, three, four, 5, 6, 7, 8. 6, 7, 8. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 26, 27, 28.
సో డౌట్స్ ఏం లేవు కదమ్మా? ఎవరు ఏమి టైప్ చేయలేదు. సో ఈ పీడిఎఫ్ నేను సెండ్ చేస్తాను. పార్ట్ 1 అయిపోతుంది కదా, సెకండ్ యూనిట్ కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను నోట్స్. సో థర్డ్ యూనిట్ స్టార్ట్ చేద్దరు కానీ ఈరోజు సెండ్ చేస్తానమ్మా. సో రేపు క్లాస్లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్.